నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా ఒక హెల్త్ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాము. సో మనతో డాక్టర్ శైలజ గారు ఉన్నారు, సీనియర్ గైనకాలజిస్ట్. మ్యామ్తో ఒకసారి మాట్లాడదాము. మ్యామ్, చాలా మందికి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలామందికి ఉన్న డౌట్. ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. నార్మల్‌గా అండి, ప్రెగ్నెంట్ అవ్వగానే ఇంట్లో అందరూ పానిక్ అయిపోతారు. Yes. అమ్మో! మన ఇంట్లో ఒక కొత్త జనరేషన్ రాబోతుంది అన్న హ్యాపీనెస్ ఎక్కడైతే ఉంటదో అక్కడే జాగ్రత్తలు. ఏం తినాలి? ఏం తినొద్దు? అత్త ఒక మాట చెప్తది, నానమ్మ ఒక మాట చెప్తది. Yes. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు దాన్ని ఏది సీరియస్‌గా తీసుకోరు. ఇది తినొద్దు అనంటే అది నేను ఎందుకు తినొద్దు అనే క్వెషనే వస్తది. కానీ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు తినొద్దు అంటున్నారు అన్న థాట్‌ని, యాక్సెప్టెన్స్‌ని ఈ జనరేషన్ వాళ్ళు యూజ్ చేయట్లేదు. Yes, ma'am. బికాస్ మెడిసిన్ బాగా అబ్రాడ్ అయిపోయింది. అందరి చేతిలో ఫోన్ ఉంది. గూగుల్ కొట్టి చూస్తే ఇది తినొచ్చా? ఇది తినకూడదా? Yes. అండ్ దేర్ ఆర్ సో మెనీ మిస్‌ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ వీడియోస్. చాలా ఇవి ఉన్నాయి. తినొద్దు, అవి తినొద్దు. ఏవైనా చూడగానే కన్‌ఫ్యూజన్. Yeah. నేను ఈ వీడియో చూసాను, దీంట్లో ఇది తినొద్దన్నారు, కాలీఫ్లవర్ తినొద్దన్నారు, క్యాబేజ్ తినొద్దన్నారు, ఆనియన్స్ తినొద్దన్నారు, Yes. ఫిష్ తినొద్దన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది. సో ఫస్ట్ థింగ్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన పెద్దవాళ్ళు చెప్పేది వినండి. Yes. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. వాళ్ళు మనకంటే ఎక్కువ జీవితం చూసారు, ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ని చూసారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్లస్ మనకు రాబోయే జనరేషన్స్కి మనం దాన్ని పాస్ ఆన్ చేయాలి. Yeah. ఇది ఖచ్చితంగా ఎంత చదువుకున్నా, ఎవరు ఎన్ని వీడియోస్ చెప్పినా, చూసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ నథింగ్. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. రైట్. సో ఏదైతే వద్దు అని అనుకుంటామో అది పర్టికులర్గా చేస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి మనం ఇట్లాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల? రైట్. ఫస్ట్ జంక్ ఫుడ్. మనం జంక్ ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీని ఎందుకు తినొద్దు అని చెప్తున్నాం? మనం పోషక పదార్థాల పరంగా చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇంట్లో చేసే రైస్, చపాతీ, కర్రీస్, దీంట్లో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. నెయ్యి వేసుకోమంటాం. ఘీ ఈజ్ అ హెల్తీ ఫ్యాట్. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఉండదు. ఖచ్చితంగా ఒక కూర ఉంటే ఒక పప్పు ఉంటుంది, లేదా రసం ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్. ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్కి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బర్గర్ కానీ, పిజ్జాతో కంపేర్ చేద్దాం. దెర్ ఈస్ మోర్ కార్బోహైడ్రేట్, మోర్ ఫ్యాట్. Yes, ma'am. ఇక్కడ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో మన బ్యాలెన్స్డ్ ఫుడ్కి, అన్బ్యాలెన్స్డ్ ఫుడ్కి కంపారిజన్ లేదు. మనం అన్ని పోషక పదార్థాలని సమపాలంగా తీసుకుంటే, కడుపులో ఉన్న బిడ్డకి అన్ని సమపాలంగా అందితే బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా అవుతుంది. Yeah. అందుకని చెప్పేసి మనం ఇంట్లో ఫుడ్, పెట్టిన ఫుడ్, మనం ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ని ఇన్స్పైర్ చేద్దాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అలా అంటే పిజ్జా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. Yeah. అన్నీ అయిపోతున్నాయి, అన్నీ ఇంట్లోనే మేము హెల్తీవన్నీ వేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఎప్పుడో ఒక్కసారి ఇంట్లో చేసింది కానీ, బయటది కానీ, వన్స్ ఫర్ ఆల్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో. సడన్గా నాకు పానీపూరి తినాలనిపిస్తుంది. ఇంతకుముందు పాత సినిమాలలో చింతకాయ అనేవాళ్ళు, Yeah. ఇప్పుడు పానీపూరి అంటున్నారు. Latest గా. లేటెస్ట్గా క్రేవింగ్ ఇస్ ఫర్ పానీపూరి. Yes, ma'am. అది ఎప్పుడూ లేదు. మీరు ఏ సినిమా చూసినా చింతకాయ అంటారు, కానీ ఇప్పుడు పానీపూరి అంటున్నారు. సో మీ క్రేవింగ్ అనిపిస్తే మీరు తినొచ్చు, కానీ అది హెల్తీయా కాదా అన్నది మనకు తెలీదు. మీరు చాలా వీడియోస్ చూసుంటారు, చేత్తోనే పానీలో నుంచి పానీపూరి తీసి ఇచ్చి ఉంటారు. అది హెల్తీగా ఉంటుంది అని చెప్పలేము. మీకు దాని తర్వాత డైరియా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యాయి అనుకోండి. సో మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక సిక్ ఎపిసోడ్. Exactly. మనకు అలాంటి సిక్ ఎపిసోడ్స్ వద్దు, కాబట్టి మనం హెల్తీ ఫుడ్ తినాలి. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు టోటలీ జంక్ ఫుడ్, దెర్ ఆర్ మోర్ అన్పాస్చరైజ్డ్ ఆయిల్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ డైజెషన్. ఏదైతే ఆయిల్స్ యూస్ చేస్తారో అవి మంచివి కావు. చీజ్ అండ్ బటర్ లిమిట్ కంటే ఎక్కువగా ఉంటాయి. మోర్ ప్రోటీన్ ఉండదు. మనం ఆలోచించాల్సింది మోర్ ప్రోటీన్, లెస్ కార్బోహైడ్రేట్స్. సో పిజ్జా కానీ, బర్గర్ కానీ, దెర్ ఆర్ మోర్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఫ్యాట్స్, ప్రోటీన్ అనేది తక్కువ. మీరు ఒక చికెన్ బర్గర్లో ఒక మ్యాక్సిమం 6 to 7 చికెన్ పీసెస్ చూస్తారు కావచ్చు, మిగతాదంతా చీజ్.
అంత చీజ్ మనకి మంచిది కాదు. సో సిటీ కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఏది ఒక యాప్ ఓపెన్ చేసేసి మనం ఏదైనా డెలివరీ పెట్టుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మన దగ్గరికి వచ్చేస్తుంది. సో అక్కడ ఎట్లాంటి ఆయిల్ వాడతారు అనేది మనకు తెలీదు. సో చాలా న్యూసెస్లో కూడా మనం చూస్తున్నాము, అంటే కల్తీ ఆయిల్ వాడడము, సో అక్కడ నీట్నెస్ లేకపోవడము అనేది, అంటే అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మ్యామ్. సో మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎనీ హోటల్స్ ఆర్ ఎనీ ఆన్లైన్ ఫుడ్ యాప్స్, బట్ మీరు ఏదైతే తింటున్నారో, మీరు ఎక్కడైతే తింటున్నారో, ఎప్పుడో ఒక్కసారి తినడానికి, రెగ్యులర్గా బయట నుంచే ఆర్డర్ చేసుకొని తినడానికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు యు ఆర్ సపోజ్ ఎ ఇంజనీర్, ప్రెగ్నెంట్ ఫీమేల్, యు ఆర్ వర్కింగ్ అట్ యువర్ ఆఫీస్, మీకు మిడ్ నైట్ వర్క్ ఉంది, మీకు మిడ్ నైట్ ఇంట్లో వంట చేసే ఓపిక లేదు, ఆ టైంలో మీకు సడన్గా తినాల్సి వచ్చింది, మీరు బయట నుంచి తెచ్చుకున్నారు. సో అలాంటి కండిషన్స్లో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే, sometimes this food is okay, but not regularly. ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా మీరు ప్రతిరోజు అర్ధరాత్రి 12-1 గంటలకి బయట బిర్యానీ తింటే యువర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ గో ఆఫ్ బ్యాలెన్స్. మనం సిస్టమ్ని బ్యాలెన్స్ పెట్టాలంటే టైంకి తినాలి, ఎస్పెషలీ ఈ మిడ్ నైట్స్ తినడం కానీ ఓన్లీ మనం ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ బెస్ట్. ఎప్పుడన్నా ఒక్కసారి క్రేవింగ్ ఉంటే మీరు బయట ఫుడ్ తినొచ్చు. రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్, మిర్చీలు, బజ్జీలు లాంటివి కానీ, పిజ్జా, బర్గర్స్ కానీ, దే ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. మీ బాడీ సిస్టమ్ ఆల్రెడీ వీక్ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీ వల్ల, ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది. మీరు బజ్జీలు అది అలాంటి ఒకటి చెప్పారు, మిర్చీలు అని చెప్పేసి. రాబోయే కాలం మనకి వర్షాకాలం. సో వర్షం పడేటప్పుడు చాలా మంది అనుకుంటారు మిర్చి తెచ్చుకొని తిందాము అని చెప్పేసి. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ లానే కనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇంట్లోనే ప్రిఫర్ చేసుకోమంటారా, ఏం చెప్తారు? ఇంట్లోదే తినండి, అమ్మ వాళ్ళు చేసినవి హెల్తీగా ఉంటాయి. మన దగ్గర ఉన్న నూనె కానీ, వాడే పద్ధతి కానీ, చేసే పద్ధతి కానీ ఖచ్చితంగా నీట్ ఉంటుంది. మనం బయటది చూడట్లేదు, చూసిన తర్వాత ట్రస్ట్ మీ మనం తినలేము. ఒకసారి ద వే ఇట్ ఈస్ కుక్డ్ మనం చూసిన తర్వాత, ఆ నూనె చూసిన తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని తినలేము ఇఫ్ యు ఆర్ హెల్త్ కాన్షియస్. నేను స్టిల్ అదే చెప్తున్నాను, ఎప్పుడో ఒక్కసారి తినాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. సో మీరు ఆల్రెడీ సీనియర్ గైనకాలజిస్ట్గా ఉన్నారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి, క్లయింట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో వాటర్ నుంచి ప్రతిదీ కల్తీ అయిన పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు ఇందాక అడిగినట్టు వాటర్ కూడా కల్తీ అయ్యే పరిస్థితే ఉంది. ఎవ్వరూ సేఫ్ లేరు. ప్రెగ్నెన్సీలో లూజ్ మోషన్స్ మోస్ట్ కామన్ థింగ్. ఒక్కసారి కొంచెం హెవీగా తిన్నా, కొంచెం మసాలా తిన్నా, బయట ఫంక్షన్కి వెళ్ళి తినొచ్చినా ఇమ్మీడియట్గా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అని వస్తారు. మన బాడీ అంత తొందరగా రియాక్ట్ అవుతుంది. జిఐ సిస్టంలోనే మెయిన్గా బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా బాగున్నంత వరకు బాడీ రియాక్ట్ కాదు. సో ఫుడ్ బయటది తీసుకుంటున్నప్పుడు, బయట ఫంక్షన్స్కి వెళ్ళొద్దు అనట్లేదు, హ్యాండ్స్ ఖచ్చితంగా వాష్ చేసుకోండి. మీరు తీసుకునే ఫుడ్ లిమిటెడ్గా తీసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు కొంచెమే తినండి, వాళ్ళని హర్ట్ చేయకుండా మీరు కూడా ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చినట్టు ఉంటుంది. మితంగా తీసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ క్రేవింగ్స్ బ్యాలెన్స్ చేస్తే. సో జంక్ ఫుడ్ నుంచి వాటర్కి వచ్చినాం కాబట్టి, బేబీ వన్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ తాగాలంటే భయపడతారు. ఆ వాటర్ మనకు పడట్లేదు అని చెప్పేసి కొన్ని రీజన్స్ మనం వింటూ ఉంటున్నాం. సో అది దీని గురించి మనకి వస్తున్న కల్తీ వాటర్ బాటిల్స్ అండి, నాకు తెలిసి న్యాచురల్గా బోర్ కొట్టిన వాటర్, ఇవన్నీ వాటర్ మంచిగా తాగే అందరూ హెల్తీగా ఉన్నారు. మనం ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తాగే ఇంకా ఎక్కువ సిక్ అవుతున్నాం. వాటర్ చేంజెస్ కావడం వల్లనే ఇట్లాంటి ఏదైతే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయో అవి హెల్తీ అని కాదు, బట్ బోర్ వాటర్లో నుంచి ఏ ఏరియా సైడ్లో నుంచి వస్తున్నాయి అన్న దాన్ని బట్టే ఉంటుందండి. వాళ్ళు ఏమైనా కల్తీ చేస్తున్నారా లేదా, అవి మనకు పడట్లేదా లేదా. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి సడన్గా వాటర్ పడదు, బట్ ఎక్కడ ఉన్నా బాయిల్ చేసుకొని తాగిన వాటర్ ఈజ్ బెటర్. ఇప్పుడు మనకు ఆప్షన్స్ లేవు, అందరూ కూడా వాటర్ క్యాన్స్ ఆర్డర్ చేస్తున్నారు. ఎవరు కూడా నల్ల నుంచి నీళ్లు పట్టుకొని తాగటం లేదు, బికాస్ వీఆర్ థింకింగ్ దే ఆర్ ప్యూరిఫైయింగ్ ఇట్ అండ్ కమ్. బట్ స్టిల్ ఎవరు ఎంత ప్యూరిఫై చేసినా బాయిల్డ్ వాటర్ ఈజ్ పర్ఫెక్ట్.
పిల్లల కోసం బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీళ్లు వడకార్చి వాళ్ళ కోసం సపరేట్ వాటర్ బాటిల్ పెట్టుకునే వెళ్ళడం బెటర్. సో ఫైనలీ జంక్ ఫుడ్ వద్దు అంటారు. మితంగా తినాలి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.